Hello guys, this is Raymond. This was my first video in this channel and coming straight to the point. ఈరోజు మనం తీసుకునే టాపిక్స్ ఏవైతే అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ స్టఫ్ గాయస్ అండ్ ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే వెహికల్స్ జర్కింగ్ ఎస్పెషల్లీ స్కూటీస్లో జర్కింగ్ ఎందుకు వస్తుంది? పెట్రోల్ సప్లై క్లియర్గా లేకపోవడం వలన, లేకపోతే కరెంట్ సప్లైలో ప్రాబ్లమా, లేకపోతే ఇంజన్ ఆయిల్ ప్రాబ్లమ్, ఏంటి ప్రాబ్లం అనేది ఈ వీడియో గాయస్. లెట్స్ స్టార్ట్. అండ్ ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి జర్కింగ్. అసలు జర్కింగ్ ఎందువల్ల అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూయల్ తీసుకుందాం. ఫ్యూయల్ తీసుకుంటే లైక్ కంపేర్ టు BS3 అండ్ BS4 అండ్ BS6, BS3 BS4లో మనకి కార్బొరేటర్ వర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ కంపేర్ టు BS6 ఆప్షన్ అయితే లేదు, కంప్లీట్లీ ఫ్యూల్ ఇంజెక్టర్ అండ్ ఫ్యూయల్ సప్లై. BS3లో BS4లో ఏదైతే కార్బొరేటర్ వల్ల మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అవుట్ చేయడానికి ఇప్పుడు BS6లో డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ వర్షన్ అనేది లాంచ్ చేశారు. అండ్ BS3 BS4లో కార్బొరేటర్లో మనకి ఏమైనా డస్ట్ ఫామ్స్ ఉన్నా, లేకపోతే ఫ్యూయల్ సప్లై కరెక్ట్గా లేకపోయినా, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దానివల్ల మనం ఫీల్ లైక్ పెట్రోల్ అయిపోయింది ఏమో, ఓ గాడ్ వేర్ విల్ బి ద పెట్రోల్ బంక్, ఇలాంటి టెన్షన్స్ వస్తాయి. కానీ మీరు పెట్రోల్ కొట్టించిన ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు గాయస్, బికాస్ యువర్ కార్బొరేటర్ వాజ్ నాట్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు మీ కార్బొరేటర్ పర్ఫెక్ట్ ఉన్నా లేకపోయినా మనకు అసలు సంబంధమే లేదు, బికాస్ దిస్ ఇస్ BS6 బ్రో. దీంట్లో డైరెక్ట్ ఫ్యూల్ ఇంజెక్టర్ కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రొవైడ్ అయిన మనకి కార్బొరేటర్ ఓవర్ఫ్లో బ్లా 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 ఇలాంటి స్టఫ్ అయితే మనకి ఈ వెహికల్స్లో మనం చూడలేము. ఇఫ్ యూ గాట్ ఎ జర్కింగ్ ఇన్ ద వెహికల్, జర్కింగ్ ఇన్ ద స్కూటీ, డైరెక్ట్ ఇన్ ద క్లచ్లో ఏమైతే ఉంటుంది, దీనివల్ల మనకు ప్రాబ్లం అయితే జరుగుతుంది. అసలు వెహికల్ అనేది ఎందుకు అలా అవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు నో, వాచ్ అంటిల్ ద ఎండ్. Please subscribe and follow this video and this channel. Yep.